లేదనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ త్రిష పేరు చర్చలోకి వచ్చినప్పటికీ కూడా ఒక డిఫరెంట్ పాలిటిక్స్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రాజకీయాలను ఏలుతున్నప్పటికీ రీసెంట్ గా అవినీతి పైన యుద్ధం ప్రకటించి నిజాయితీకి మారుపేరు ఉన్నటువంటి అన్నామలై ఒక సింగంగా తెరపైకి వచ్చారు. బీజేపీ అవకాశం ఇచ్చింది, రాష్ట్ర అధ్యక్షుని చేసింది. ఆయన పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్లారు. తీవ్రమైనటువంటి ఆదరణ వచ్చింది, విపరీతమైనటువంటి ఆదరణ వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని పరిణామాల నేపథ్యంలో, రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్నామలైని కాస్త కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమని బీజేపీ చెప్పడంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయ్ అద్భుతంగా విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఐపీఎస్ అధికారి నిజాయితీకి మారు పేరైనటువంటి అన్నామలైకి బీజేపీ అవకాశం ఇస్తే, ఇక్కడ ఐఏఎస్ యు సహాయమైనటువంటి వ్యక్తికి ఈయన కూడా అవినీతి పైన పోరాటం చేశారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ పైనే పోరాటం చేశారు. ప్రభుత్వంలో అవినీతి అధికారులకు సంబంధించి నిక్కచ్చిగా ఉండడం, ఒక స్టేట్మెంట్, ఒక స్లోగన్ తో ఫేమస్ అయ్యారు ఆయన. మీరు కరెక్ట్ చేయండి, ఎవరికి భయపడొద్దు, డూ రైట్, డోంట్ ఫియర్ ఎనీవన్. ఈ స్లోగన్ తో ఆయన పెద్ద ఎత్తున తమిళనాడులో చర్చనీయాంశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజల్లో ఆదరణ ఉంది. ఆయన సాధారణ చిన్న స్థాయి కుటుంబం నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ గా పాస్ అయ్యారు. మొదటి నుంచి నిజాయితీ ఆఫీసర్ గా ఉన్నారు. అంత నిజాయితీగా పనిచేసినందుకు ముఖ్యంగా క్రషర్లు, స్టోన్ కి సంబంధించి, గ్రానైట్, ఈ మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపారు ఆయన ఐఏఎస్ అధికారిగా. అట్లా ఉన్నందుకు అన్ని ప్రభుత్వాలు, ఏఐడిఎంకే, డిఎంకే, అన్ని ప్రభుత్వాలను చాలా సార్లు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ఒక చోట నిలకడగా ఆయనకు స్థానం లభించలేదు. అట్లాంటి వ్యక్తికి విజయ్ అవకాశం కల్పిస్తా ఉన్నారు మొదటిసారి. అదొక్కటే కాదు, ఇక్కడ ఒక రకంగా ఐపీఎస్ అధికారి అన్నామలైకి చెక్ పెట్టేటువంటి విధంగా విజయ్ నిర్ణయం తీసుకుంటున్నారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో స్టార్ట్ అయింది. దానికి రీజన్ నిజాయితీ అనేటువంటి అంశం పైన. అంటే రాజకీయాలన్నీ అవినీతి మరకలతో ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా తమిళనాడులో విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు, కరుణానిధి, జయలలిత, డిఎంకే, స్టాలిన్ గాని, ఇటు ఉదయనిధి గాని, ఇటు విజయ్ పైన గాని తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళందరిపైన విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకంటే ముందే ట్యాక్స్ ఎగ్గొట్టడం కానీ, వీటికి సంబంధించినటువంటి ఐటీ అధికారులు రైడ్ చేయడం కానీ, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ పైన ఎన్ని ఆరోపణలు ఉన్నా వీళ్ళ సెలక్షన్ మాత్రం అవినీతి లేని అధికారుల పైన, బయట సమాజంలో మంచి పేరున్నటువంటి నాయకులను ఎన్నుకున్నటువంటి పరిస్థితి. సో త్రిష పేరు చర్చకు వచ్చిన మాట వాస్తవం. త్రిషకు అవకాశం కల్పిస్తారు. గతంలో వీడియో వైరల్ కావడము, ఈ మధ్య కాలంలో విజయ్కి డైవర్స్ నోటీస్ పంపించడం, భార్య త్రిష దగ్గర కావడం, ఇద్దరు కలిసి ఒకే పెళ్లికి హాజరు కావడం, అదే రోజు రిజల్ట్ రోజు త్రిష తిరుపతిలో దర్శనం చేసుకోవడం, పూజలు చేయడం, తిరిగి విజయ్ని కలవడం, డైరెక్ట్ గా ఇంటికెళ్ళి, ఇదంతా చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ విజయ్ వాటన్నింటి పట్టించుకోవట్లేదు. బయట ఆటో డ్రైవర్ కి, తన కారు డ్రైవర్ కి, సామాన్యులకి, చిన్న చిన్న వ్యక్తులకి టికెట్ ఇచ్చినటువంటి విజయ్ ఈసారి ఒక ఐఏఎస్ అవినీతి పైన పోరాటం చేసినటువంటి ఐఏఎస్ అధికారికి సగాయంకు, సగాయం ఐఏఎస్ అధికారికి టికెట్ ఇవ్వడం అనేటువంటిది చర్చనీయాంశం అవుతుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు విజయ్. రాజకీయాల్లో ఎట్లాంటి నిర్ణయాలు ఉన్నా, ప్రక్షాళన లేకున్నా, టికెట్ల విషయంలో మాత్రం చిన్న స్థాయి వ్యక్తులకు, మంచి వ్యక్తులకు, సాధారణ వ్యక్తులకు టికెట్ ఇస్తుండడం అనేటువంటి చర్చనీయాంశం అవుతా ఉంది. సో సగాయం ఫ్యూచర్ లో అన్నామలైకి ఒక పోటీగా దించుతున్నారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. ఫ్యూచర్ లో అన్నామలై కూడా కాస్త యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మళ్ళీ రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా త్రిషకి మాత్రం అవకాశం లేదు. తిరుచురుపల్లి ఈస్ట్ నుంచి సగాయం, ఇందాక ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా పెద్ద మొత్తంలో జరిగిన మైనింగ్ అక్రమాలను కూడా వెలికి తీశారు ఈ ఐఏఎస్ ఆఫీసర్. చాలా సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. బ్యూరోక్రాట్స్ ని, పొలిటీషియన్స్ ని, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా దానికి లింక్ అప్ అయిన వాళ్ళందరినీ కూడా ఊసలు లెక్క పెట్టించారు. పబ్లిక్ లో చాలా విశ్వసనీయతని ఆయన చొరగొన్నారు. అయితే అటువంటి ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ సగాయంని ఇప్పుడు తిరుచురుపల్లి ఈస్ట్ నుంచి తాను ఎక్కడైతే పోటీ చేసి గెలుపొందారో అక్కడ రాజీనామా చేసి ఆయన కంటెస్ట్ చేయాలన్న రకంగా టీవీకే విజయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆయన అవకాశం ఇస్తున్నారు కూడా. సో ఇక ఫీమేల్ వాయిస్ ఉంటుందా పార్టీకి అని అంటే కనుక ప్రజెంట్ ఎక్కడ కూడా ఫీమేల్ వాయిస్ కనిపించట్లేదు, ఎక్కడ కూడా ఫీమేల్ వాయిస్ లేదు. విజయ్ ఒంటరిగా తన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో తానే అభ్యర్థి అన్నట్టుగా తమిళనాడు ప్రజలు కూడా ఓట్లు వేశారు. ఇప్పుడు పార్టీకి డెఫినెట్గా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక ఫీమేల్ వాయిస్ కావాల్సిందే, డెఫినెట్గా ఒక వాయిస్ రావాల్సిందే. సో అటువంటి దానికోసం త్రిషని అవకాశంగా తీసుకొని అక్కడ కంటెస్ట్ చేయిస్తారు, గెలిపిస్తారు, మంత్రివర్గంలోకి తీసుకుంటారు అంతా భావించారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా బుట్టదాఖలైపోయాయి. కేవలం త్రిష తన స్నేహితురాలుగానే కొనసాగుతారు ఇకనైనా, లేదంటే టీవీకే పార్టీలో ఒక కీలకమైన నాయకురాలుగా ఉంటారు, లేదంటే ప్రభుత్వంలో ఒక సలహాదారుడిగానో లేకుంటే ఇంకేదైనా ఒక కొత్త పదవిని తన కోసం కేటాయించి ప్రభుత్వం తన సేవలు వినియోగించుకుంటూ చూడాలి. బట్ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ వాయిస్ గా మాత్రం త్రిష మారే అవకాశం ఉంది. పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, పొలిటికల్ గా టాక్టిక్స్ లేకపోవచ్చు, బట్ డెఫినెట్ గా ఒక ఐకానిక్ ఫేస్ గా ఉన్నారు. నటిగా గతంలో పనిచేసే అనుభవం ఉంది, అందరికీ సుపరిచితురాలుగా ఉన్నారు. కాబట్టి సో డెఫినెట్ గా
షీ కుడ్ బి గ్రేట్ అసెట్ టు టీబీకే పార్టీ. బట్ ఎలా ముందుకెళ్తుంది, ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాలి. సో తిరుచుర్పల్లి ఈస్ట్ నుంచి మాత్రం సాగాయంకి అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ మాట ఏంటనంటే, ఇదే నియోజకవర్గం నుంచి అవసరమైతే స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. బికాజ్ ఆయన మొన్న కొలుతూరులో ఓడిపోయారు. సో డెఫినెట్గా పదవి లేకుండా, ఎమ్మెల్యేగా కూడా ఆయనకు పదవి లేకుండా ఉండడం అనేది చాలా ఒక ప్రమాదం. డిఎండికే పార్టీ కూడా ఇదొక గుడ్ ఏమంటారు, ఒక బ్యాడ్ సిచ్యువేషన్. కాబట్టి ఆయన మళ్ళీ తిరుచుర్పల్లి ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ ఎలాంటి ఛాన్స్ తీసుకుంటారో చూడాలి. సో శాసనసభ పక్ష నేతగా ఇటు విజయ్ ఉన్నారు. సో అటు ప్రతిపక్ష నేత హోదాలో మరి స్టాలిన్ అక్కడి నుంచి కంటెస్ట్ చేసి అవుతారా, లేదంటే ఉదయనిధి స్టాలిన్కి ఇచ్చి ఉదయనిధి స్టాలిన్ విజయ్ ఇద్దరు పోటాపోటీగా పోటీ